దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడు తన యొక్క కృపలో తన యొక్క దయలో మరొక నూతన మాసము ఈ రీతిగా పునరుత్థాన దినము మనందరినీ దేవుడు ప్రవేశింపచేసినందుకు దేవునికి మహిమ ఘనత స్తోత్రములు చెల్లించున్నాను. మన యొక్క జీవితాలలో దేవుడు చేసిన ప్రతి మేలులను బట్టి, ఆశీర్వాదములను బట్టి, దీవెనలను బట్టి దేవునికి మనము కృతజ్ఞులై జీవించవలెను. అట్టి కృతజ్ఞత కలిగిన వారమై ప్రార్థన జీవితము ద్వారా దేవుణ్ణి మనము మహిమపరిచే వారముగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి నేటి దినమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1-2 వచన భాగములు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. అందులో నేను ఏర్పాటు చేసుకున్న వాక్య అంశ భాగము, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. అందరూ చదువుదాం ఈ మాట. సామెతల గ్రంథము 28వ అధ్యాయములో చెప్పబడిన ఒక మాట, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు, నివసించుదురు. దేవుని యొక్క వాక్యము ఆత్మ అయి ఉన్నది. ఏమై ఉన్నదండి? దేవుని యొక్క వాక్యము ఆత్మ అయి ఉన్నది. దేవుని యొక్క వాక్యములో జీవమున్నది. చాలామంది దేవుని యొక్క వాక్యమును వెంబడించుటలో, గ్రహించుటలో, ఆలోచన చేయుటలో వారు వ్యతిరేకముగా లేదా నిర్లక్ష్య భావంతో ఉంటూ ఉంటారు. దేవుని యొక్క వాక్యము ఎడల మనము జాగ్రత్త వహించాలి. దేవుని యొక్క వాక్యమే మనలను బలపరుస్తుంది. దేవుని యొక్క వాక్యమే నిన్ను క్రీస్తులోనికి నడిపిస్తుంది. ఎందుకు అంటే ఆ వాక్యమే యోహాను రాసిన సువార్తలో చెప్పబడిన మాటలు, ఆదికాండము 1వ అధ్యాయములో చెప్పబడిన మాటలు, ఆదియందు దేవుడు వాక్యమై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి యోహాను రాసిన సువార్తలో చెప్పబడిన రీతిగా కృపా సత్య సంపూర్ణునిగా యేసుక్రీస్తుగా నరవతారిగా ఈ లోకానికి ఆయన దిగివచ్చి ఉండెను. ఆమేన్. వాక్యము ఈ లోకములో సంచరించినది. వాక్యము మనుషుల యొద్దకు వచ్చినది. శరీరమును ధరించుకొని ఆత్మ రూపములో ఉన్న దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. అట్టి ఆత్మ రూపములో ఉన్న దేవుడు ఎవ్వరు కూడా సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు. ఏ మానవుడు కూడా, ఏ వ్యక్తి కూడా చూసి బ్రతకడు అన్న మహిమ లోకములో ఉన్న ఆ తండ్రి అయిన దేవుడే సాక్షాత్తు తన రూపమును శరీరముగా మలచుకొని శరీరధారి అయి మనందరి కొరకు ఈ లోకములో వాక్యమై ఉన్న దేవుడు నడిచెను. చెప్పలగొడి దేవుని మాయంపరచుదాం. కాబట్టి అట్టి వాక్యము ఎడల మనము వినుటకు జాగ్రత్త పడవలెను. అట్టి వాక్యమును మనము ప్రేమించవలెను. అట్టి వాక్యము ఎడల
భయభక్తులతో కూడిన జీవితమును మనము కలిగి ఉండవలెను. కాబట్టి దేవుని యొక్క వాక్య సమృద్ధితో మన హృదయములు నింపబడాలి. దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథము, పుస్తకము, అది నీవు గూటిలో పెట్టినట్లయితే ఆ యొక్క మాటలన్నీ కూడా, అందులో ఉన్న వాక్యపు శక్తి అంతా కూడా శక్తిహీనముగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని నీవు చదువుతావో, ఆ వాక్య బైబిల్ గ్రంథమును నువ్వు విప్పి పఠిస్తావో, ధ్యానిస్తావో, ఆ వాక్యము నీలో జీవమును కలిగిస్తుంది. ఆ వాక్యమును నీవు ధ్యానించిన ఎడల, కీర్తనకారుడు 1వ అధ్యాయములో 3వ వచన భాగములో, అతడు నీటి కాలువల యోరన నాటబడిన వృక్షము వలె ఆకువాడక తమ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె వారు నివసించుదురు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యముతో మీ హృదయాలు నింపబడాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథము తలకిందులు పెట్టుకొని, తల దిండుగా కొంతమంది పెట్టుకొని పండుకునేవారు ఉంటారు. దాని ద్వారా నీకు ఎలాంటి ఆశీర్వాదములు, లాభములు ఉండవు. దేవుని యొక్క వాక్యమును చదివితే, లేదా ఒకవేళ చదువు రాకపోతే వినుట ద్వారా నీకు విశ్వాసము లభిస్తుంది. ఆ విశ్వాసము ద్వారా నీవు వాక్యములో నీవు నడుచుటకు, సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టములు కలిగినప్పుడు, నీ ఆత్మీయ ప్రయాణములో దేవుని యొక్క వాక్యము నీకు సహాయపడుతుంది. కీర్తన 119, 105లో, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. కీర్తన 119, 50లో, నీ యొక్క గొప్ప వాక్యము, మాటలు నా యొక్క హృదయానికి నెమ్మదిని, ఆనందమును కలిగించుచున్నది. నా బాధలలో, నా వేదనలో ఈ వాక్యము నాకు నెమ్మది కలిగించుచున్నది. యాకోబుకు తెలియజేసిన దేవుడు వాక్యమై ఉన్న దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చును. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చును. కృపాశక్తి, దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అట్టి దేవుని యొక్క వాక్యములో ఉన్న సంగతులను, మర్మములను, జీవమును గ్రహించడానికి మీరు వేగిరా పడుడి. చదవబడిన వాక్య భాగములో ఈనాటి వాక్యానికి అంశము ఏమిటి అంటే, భయపడకుడి. చెప్పండి, భయపడకుడి. ఎందుకంటే బైబిల్ చెప్పుచున్నది, నీతిమంతులు లేదా నీతిమంతురాలు లేదా నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా జీవించుదురు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు నీతిమంతులు అంటే, యేసు ప్రభువును తమ స్వంత రక్షకునిగా అంగీకరించి, తమ పాపములు యేసు రక్తము ద్వారా కడగబడిన వారు, బాప్తిసము తీసుకొని నవ నిబంధన సహవాసములో ఆయన శరీరమును భుజించువారు, ఆయన రక్తమును సేవించువారు, ఆయన పిల్లలుగా దీవింపబడిన వారు,
మార్చబడిన వారు వారందరూ కూడా యేసుక్రీస్తునందు నీతిమంతులే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి వారు ఏ రీతిగా ఉంటారండి? సింహము వలె ధైర్యముగా జీవించుదురు, ఎదుర్కొనుదురు అని దేవుని వాక్యము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1-2 వచన భాగములో చెప్పబడుతూ ఉన్నది. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో భయపడకుడి అన్న మాట ఎన్ని వాక్య భాగములు ఎన్ని ఉన్నాయంటే, సంవత్సరానికి ఎన్ని రోజులండి? 365 దినములు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో లిఖింపబడిన మాటలు భయపడకుడి, 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 భయపడకుడి అని అనేక కోణములలో అనేక సందర్భములలో భయపడకుడి అన్న మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథములో 365 సార్లు లిఖింపబడి ఉన్నది. ప్రతిరోజు మీరు ఆ మాటను, ఆ వాగ్దానమును నమ్మి విశ్వసించి మీ ఆత్మీయ జీవితాలకు, మీ యొక్క భౌతికమైన జీవితాలకు, మీ వ్యాపారములకు, మీ ఉద్యోగాలకు, మీ పిల్లల భవిష్యత్తుకు, మీ యొక్క వ్యక్తిగత ఆశీర్వాదములకు అన్నిటికీ కూడా భయపడకుడి అన్న వాగ్దానమును, ఆ టాబ్లెట్ను, వాక్యమును విశ్వసించి నీ హృదయంలో నీవు నమ్మి నోటితో ఒప్పుకుంటే ఆ రోజంతా కూడా నీకు దేవుని యొక్క కాపుదల, భద్రత అనుగ్రహింపబడి భయము లేకుండా నీవు జీవించేదవు సురక్షితంగా. చెప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. కాబట్టి 365 రోజులకు అనగా ప్రతి దినానికి కావలసిన మాట భయపడకుడి అనే మాటను రోజు నమ్మి మీ యొక్క వ్యాపారములలో కానీ, ఉద్యోగములో కానీ, మీ యొక్క కుటుంబపరమైన ఆర్థిక ఇబ్బందులలో కానీ, మీ పిల్లల భవిష్యత్తులో కానీ ఎలాంటి భయాలు మిమ్మలను ఆవరించి భయపెడుతున్నట్లయితే వాటన్నిటి యందు విడుదల పొందేందుకు ఆ మాట నీకు ఆదరణ ఇస్తుంది. ఆ వాక్యము నీకు జీవమును కలగజేస్తుంది. ఆ వాక్యములో ఉన్న శక్తి నీకు కాపుదల, భద్రత, మేలులు అనుగ్రహించే మాటగా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాక్య భాగములో నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నివసించుదురు. అయితే సాడ్ థింగ్ ఏమిటంటే క్రిస్టియన్స్ ఆర్ రోరింగ్ లయన్ బట్ వితౌట్ టీత్. అంటే క్రైస్తవులు సింహము ఏ రీతిగా గర్జిస్తుందో అటువంటి గర్జన భావము క్రైస్తవులు కలిగి ఉన్నారు, కానీ వారి యొక్క ఆత్మీయ జీవితములో బలహీనులుగా జీవిస్తూ ఉన్నారు. సింహము గర్జించిన రీతిగా, సింహము గర్జిస్తే అనేకులు భయపడతారు. అయితే ఆ సింహము నోట్లో పండ్లు లేకుంటే అది ఎంత గాండ్రించినా, ఎంత గర్జించినా కూర్చున్నాయి ఫైదా. కరెక్టా అండి? ఒప్పుకుందామా? అర్థమైందా? వెళ్ళిపోయిందా అండి? అర్థమై సింహము గర్జిస్తే ఆ గర్జన అరుపుకు గడగడ గడగడ మనుషులు వణుకుతారు. వన్యప్రాణులు కానీ, ఆ సమీపంలో ఉన్న మనుషులు కానీ, పూర్వపు కాలంలో చెప్తున్న మాటలు ఇప్పుడైతే లేవులేండి, అన్ని రియల్ ఎస్టేట్లు చేస్తున్నారు. పూర్వపు కాలంలో అడవిలో పోతున్న సమయంలో సింహము గాండ్రిస్తే అమ్మో అని
భయపడుతున్నారు. అయితే ఒక వ్యక్తి దాని చెంతకు దగ్గరకు వెళ్ళి చూసినప్పుడు అది కేవలం గర్జిస్తుందే కానీ దాని నోట్లో ఏం లేవండి, కొరుకుటకు బలమైన పండ్లు లేవు. అది ఎంత గర్జించినా కూర్చున్నాయి ఫైదా. అదే రీతిగా నేటి క్రైస్తవ సమాజములు, కుటుంబములు, వ్యక్తులు, జీవితాలు, వారు ప్రార్థన, స్తుతులు, ఆరాధన, దేవునితో సహవాసము, కానుకలు ఇచ్చుటలో అన్నిటిలో వారు గర్జన కలిగి ఆర్భాటముతో దేవుణ్ణి స్తుతిస్తున్నారు. కానీ ఆత్మీయముగా వారి యొక్క అంతర్యములలో దేవుని శక్తిని, దేవుని బలము లోపించుచున్నది. కాబట్టి మన జీవితాలలో అటువంటి సింహ గర్జన ఆర్భాటాలు ఉన్న యెడల వాటి ద్వారా మనము సంతోషపడక దేవుని యొక్క వాక్యములో మనము స్థిరులై బలపరచబడి దేవుని యొక్క వాక్యపు శక్తి ద్వారా మనము ముందుకు సాగవలెను. చాలామంది రకరకాలుగా భయాలు కలిగి ఉన్నారు. అపవాది యొద్ద బలమైన ఆయుధము ఏమిటి అంటే మనలను భయపెట్టుట. కొంతమంది చీకటిని చూస్తే భయపడతారు. కొంతమంది శ్మశాన వాటిక ద్వారా ఒకవేళ వస్తున్నప్పుడు లేదా వారి యొక్క రక్త సంబంధికులు, కుటుంబస్తులు ఎవరైనా చనిపోతే ఆ సమాధికి పొయ్యొచ్చుట ద్వారా మాకు ఏదో ఒక రకంగా ఉంది అని జ్వరము పడడము. కొంతమంది కాలములలో మార్పుల ద్వారా, గ్రహణాలు మార్పుల ద్వారా ఈరోజు గ్రహణం ఉంది కాబట్టి బయటకు రాకూడదు అనే భయము, ఆ ఇంట్లో నీళ్ళన్నీ కూడా పడేసి కొత్త బట్టలు ధరించి స్నానాలు చేసుకొని శుభ్రంగా ఉంటే ఆ గ్రహణము ద్వారా వచ్చే ప్రమాదాలు మా కుటుంబాలకు, మా పిల్లలకు రావు అన్న భ్రమ. నేను గ్రహణంలో బాగా తిరిగిన సమాధుల దగ్గర అనేక కొన్ని సందర్భాలలో అటువంటి రాత్రి 12-1 గంటల ప్రాంతంలో కూడా ఆ సమాధి దగ్గర నుండి వచ్చిన నేను వెళ్తున్న మార్గములలో కొన్ని నిమ్మకాయలు, కోడిగుడ్లు, పసుపు, కుంకుమ వాటి మీద దాటిన. ఇప్పటికి 20 సంవత్సరాలు అయింది దాటి, ఏం కాలేదు. కాబట్టి రకరకాల భయాలు. కొంతమంది గృహాలలో వారి యొక్క బంధువులు చనిపోతే అమ్మో ఇంటికి అరిష్టము అని మా కాకలు, మా ముత్తాతలు వారి వంశ ఆచారపరంగా గుండ్లు కొట్టించుకొని తల నీలాలు తీసివేసుకునే ఆచారం. ఎందుకు? భయము, మా ఇంట్లో అటువంటి కీడు సంభవిస్తుందో ఏమో అని. కొన్ని ఆచారపరమైన భయాలు, కొన్ని సంప్రదాయపరమైన భయాలు. ఎవరైనా చనిపోతే అక్కడికి వెళ్ళి ఆ యొక్క సమాధి కార్యక్రమములు చేసుకుంటూ ఆ కీడు రాకుండా తలపైన నీళ్లు వేసుకుంటారు. ఇక రకరకాల భయాలు, అనారోగ్యంతో కూడిన భయాలు, కుటుంబంలో వచ్చే పరిస్థితుల వలన భయాలు. కరోనా సమయంలో కరోనా ద్వారా ఏమో కానీ భయము ద్వారా అనేకులు మరణానికి గురైనట్లుగా ప్రభుత్వ మెడికల్ అంచనా ప్రకారముగా తేలిన ఫలితాలు. భయము ద్వారా అనేక మంది జీవితాలలో అపవాది దాడి చేయుచున్నాడు. అపవాది యొద్ద ఆయుధం ఏమిటంటే భయము, పిరికితనము. భయస్సులుగా మీరు జీవించాలి అన్న భావనతో దాడి చేయుట ద్వారా, ప్రవేశింపచేయుట ద్వారా అనేకులు ఆత్మీయము జీవితములో బలము లేక బలహీనులుగా వారు భయానికి లోనై జీవిస్తూ ఉన్నారు. మెడికల్ సర్వే ప్రకారముగా
భయపడటం ద్వారా, జాగ్రత్తగా వినండి, షుగర్ లెవెల్స్ ఎక్కువైతాయి. భయపడటం ద్వారా బీపీ ఫ్లక్చుయేషన్ అప్ అండ్ డౌన్ జరుగుతుంది, హై వెళ్ళిపోతుంది భయపడటం ద్వారా. మూడవది, భయపడటం ద్వారా క్యాన్సర్ కణములు శరీరంలోనికి ప్రవేశించి క్యాన్సర్కు గురవుతున్నారు. భయము ద్వారా కుటుంబాలలో వేదన, దుఃఖము, సమస్యల ద్వారా బాడీలో ఒకలాంటి నెగిటివ్ ప్రారంభమై ఆ నెగిటివ్ లిక్విడ్ ద్వారా శరీరంలో ఉన్న శాంతి సమాధానాలు లోపించుట ద్వారా అనారోగ్యపడిన ఎందరో కుటుంబాలు అనారోగ్యానికి గురవుతున్నారు. కాబట్టి ఏ విషయం అందును భయపడకూడి అని బైబిల్ చెప్పుచున్నది. ఆరోగ్యకరమైన హృదయము దేనికి కారణం అండి? సంతోషకరమైన హృదయము ఆరోగ్యానికి చెప్పండి కారణము. ఎప్పుడైతే నీవు సంతోషంగా ఉంటావో, ఆనందముగా ఉంటావో, దేవుని యందు నిరీక్షణ కలిగి జీవిస్తావో, నీ జీవితంలో అనారోగ్య సమస్యలు ఏవి రావని రూఢిగా 100% దేవుని యొక్క వాక్యమును ఆధారము చేసుకొని మీకు ప్రకటిస్తున్నాను. కాబట్టి ఏ విషయంలో కూడా మీరు భయపడకూడి. కారణం ఏమిటంటే దేవుడు మన పక్షముగా, ఇమానుయేలుగా, కాపరిగా, యెహోవా నిస్సీగా, ఎబెనేజరుగా ఆయన మన జీవితాలకు ఆయన తోడుగా ఉండి ఆదరించి దీవించే దేవుడై ఉన్నాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. ఒక వ్యక్తి పందెం వేసుకున్నాడంట. ఏమిటి ఆ పందెం అంటే, అర్ధరాత్రి వేళ సమాధిలోనికి వెళ్ళి ఆ సమాధి మీద ఒక మేకు కొట్టి తిరిగి ఎవరైనా వస్తే అట్టి వారికి ఒక బహుమతి ఉన్నదని ఆ గ్రామ పెద్దలు ప్రకటించినప్పుడు ఒకడు నేను వెళ్తానని చెప్పి వాడు అందరి ముందర ఒప్పుకొని అర్ధరాత్రి వేళ సమాధిలోనికి వెళ్ళినాడంట. ఆ శ్మశాన వాటికలో వెళ్ళినప్పుడు అనేక భయాలతో కూడిన అరుపులు, నక్కల అరుపులు, గుడ్లగూబ అరుపులు, పక్షుల అరుపులు, పిల్లుల అరుపులు, ఇవన్నిటి నుండి భయపడుతూ సమాధి దగ్గరకు పోయి వారు చెప్పిన స్థలములో రప 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 అనుకో ఇట్లా కొట్టేసి అమ్మయ్య కొట్టేసానని ఇట్లా లేచినప్పుడు వెంటనే ఏదో తగులుకొనుట చూసి వెంటనే హార్ట్ అటాక్ అయిపోయి చనిపోయినాడంట. అందరూ అన్నారంట, చూసినారా వాడు పోవద్దు అంటే అనవసరంగా పోయి ఆ సమాధి తోటలో దయ్యం ఉంది, అది పట్టుకొని చంపేసింది కాబట్టి వాడు చనిపోయి ఉంటాడని తెల్లారి వరకు పోవద్దని చెప్పి తెల్లారి ప్రెస్ రిపోర్ట్లు అందరినీ కూడా ప్రోగు చేసుకొని ఆ స్థలాన్ని చూపిద్దామని పోయినప్పుడు వాడు ఆ భయములో కొడుతూ ఉన్నప్పుడు వాని అంగీని కూడా కొట్టుకున్నాడంటే వేసుకొని టక 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 కొట్టేసి వెంటనే ఇట్లా లేచిన అంగి తగులుకొనింది. ఇట్లా అమ్మో దయ్యం పట్టుకొనిందని అక్కడికక్కడే వాడు జరిగిన వాస్తవం అండి, మృతి పొందినట్లుగా ఆ యొక్క వార్తాపత్రికల ద్వారా తెలియజేశారు. కారణం ఏమిటంటే భయము మనిషిని మరణములోనికి నడిపిస్తుంది. సింహము దేనినైనా వేటాడాలి అంటే అది మొదటిగా గర్జిస్తుంది, గాండ్రిస్తుంది. అప్పుడు సింహపు గర్జనకు ఆ చుట్టుపక్కల ఉన్న వన్య ప్రాణులన్నీ కూడా భయముతో, దిగులుతో ఆ గర్జన స్వరము వినినప్పుడు అవన్నీ కూడా భయపడి సింహము ఎక్కడైతే నివాసం ఉంటున్నదో ఆ గుహ దగ్గరకు చుట్టూ వచ్చి భయపడుతూ వణుకుతుంటాయి. ఆ రీతిగా ఆ వన్యప్రాణులన్నీ కూడా సింహపు నోటికి
బలవుతున్నాయి. కారణం చెప్పండి. సింహ గర్జనకు ఆ వన్య ప్రాణులు, అడవి ప్రాణులన్నీ కూడా భయపడుట ద్వారా వాటికి మరణము సమీపించి సింహాల గుహ ద్వారము దగ్గరకు అవి ప్రవేశించుచున్నవి. కారణం భయపడుట ద్వారా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాట ఏమిటంటే, భయపడుట ద్వారా మనుషుని జీవితం మీదికి ఉరి వచ్చును. భయము ఒక ఉరివలే వారి మీదికి వచ్చును అని బైబిల్ గ్రంథములో వ్రాయబడి ఉన్నది. యోబు భక్తుని జీవితంలో ఆయన దేనినైతే రాకూడదని భయపడినాడో, ఏదైతే మా కుటుంబంలో జరగకూడదు అని భయపడినాడో, దిగులు పడినాడో, దేనిని గురించి అయితే ఆలోచన చేస్తూ భయముతో జీవించినాడో, అదే ఆయన జీవితంలోనికి ప్రవేశించింది. కారణం యోబు భయపడి ఏదైతే జరగకూడదని అనుకున్నాడో అదే తన జీవితంలోనికి జరిగింది. కాబట్టి దేనిని గూర్చి మీరు భయపడకుడి. నీతిమంతులు, యేసు రక్తము ద్వారా కడగబడిన విశ్వాసులు బలము కలిగి వారు సింహము వలె జీవించుదురు. ఎందుకు ఆ రీతిగా సంఘము జీవించలేకపోతుంది అంటే వాక్యమును వినడము లేదు. వాక్యములో ఉన్న శక్తిని, బలమును, అధికారమును సంఘము కోల్పోతున్నది. కేవలము ఆచారపరంగా, సాంప్రదాయపరంగా, ట్రెడిషనల్ ప్రకారముగా ఏదో క్రిస్మస్, జనవరి లేదా ఈ యొక్క 40 days లెంట్ డేస్ ఉపవాసాలు ఆచారపరంగా ఆలోచన కలిగి భక్తి కలిగి ఉన్నారు. బైబిల్ చెప్పుచున్నది, వారు అటువంటి వారు పైకి భక్తి కలిగిన వారి వలె ఉంటూ ఆచరిస్తూ పాటిస్తూ లోపల దేవుని శక్తి హీనులుగా ఉన్నారు, బలహీనులుగా ఉన్నారు. వారి జీవితంలో ఒక ఆలోచన కానీ, వ్యాధికి సంబంధించిన బలహీనతలు కానీ, సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ, కష్టములు కానీ, నష్టములు కానీ వచ్చినప్పుడు దానిని ఎదుర్కొనుటకు తగిన సామర్థ్యపు వాక్య బలము, ప్రార్థనా బలము వారి జీవితాలలో లోపించుచున్నది. కాబట్టి అనేక క్రైస్తవ జీవితాలు బలహీనులుగా ఉంటూ ఉన్నారు. బైబిల్ చెప్పుచున్నది, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేత కాని వాడవు అగుదువు. శ్రమ దినమున నీవు కృంగిపోయి బలహీనుగా, భయముతో, పిరికితనముతో, అవిశ్వాసముతో, వాక్యపు జ్ఞానము లేకుండా, దేవుని శక్తి ఎరుగక ఒకవేళ నీవు భయానికి చోటు ఇచ్చినట్లయితే బైబిల్ చెప్పుచున్నది, శ్రమ దినమున నీవు కృంగిపోతే నీవు బలహీనుడుగా ఉండేదవు అని బైబిల్ బోధించుచున్నది. ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ప్రపంచ దేశాలలో ఇశ్రాయేలీల దేశము చిన్న దేశము అయినప్పటికీ
వారు దేవుని యందు విశ్వాసముంచి వారి చుట్టూ కూడా 23 అరబ్బుల పరిపాలనా వ్యవస్థ ఉన్నప్పటికీ వారు విశ్వాసములో, నిరీక్షణలో, ధైర్యములో, సాహస కార్యములలో, వారి దగ్గర ఉన్న యుద్ధ నైపుణ్యత, పరిజ్ఞానము, వీటన్నిటిని బట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా ఇశ్రాయేలు దేశాల మీదకు వెళ్ళకుండా భయపడుతూ ఉన్నది. వారు ధైర్యవంతులుగా జీవించడానికి గల కారణం ఏమిటి అంటే, మా పితరులైన వారు సేవించిన దేవుడు యెహోవా దేవుడు మాకు అండగా, మాకు తోడుగా ఉన్నాడు కాబట్టి మేము దేనికి కూడా మేము భయపడము, జడియము అని ఒక సవాలుతో కూడిన వాక్యాలు వారు ప్రెస్ రిపోర్టర్స్కు, పత్రికకు తెలియజేసినారు. కారణం ఏమిటంటే వారు దేవుని యందు విశ్వసించినారు, దేవుని యొక్క శక్తిని ఆశ్రయించినారు. కాబట్టి వారి జీవితాలలో దేవుని యొక్క కృప అనుగ్రహింపబడిన కారణం బట్టి ప్రతి విధమైన భయము, భీతి నుండి దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు అన్న ఆ నిరీక్షణాస్పదంతో వారు జీవిస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. కాబట్టి అట్టి ధైర్యము మనము పొందుకోవాలి అంటే వేటి ద్వారా ఆ ధైర్యము మనకు లభిస్తుంది అంటే, వాక్యములో రాయబడినది ఆయన నామము ద్వారా మనకు ధైర్యము అనుగ్రహింపబడుతున్నది. ఆమేన్, హల్లెలూయా. అన్ని నామముల కంటే యేసు నామము పై నామముగా ఇవ్వబడినది. అన్ని నామముల కన్నా పై నామము యేసు క్రీస్తు నామము. ప్రతి విశ్వాసికి, ప్రతి సంఘానికి, ప్రతి కుటుంబానికి, ప్రతి దేశానికి, ప్రతి రాష్ట్రానికి ఆ నామము ఎందరైతే విశ్వసిస్తారో వారికందరికీ కూడా శక్తిని, ధైర్యమును, బలమును అనుగ్రహించేందుకు ఆ నామము ఇవ్వబడినది. అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 6-7 వచనాలు తీసిన వారు ఎవరైనా త్వరగా చదివి సహకరించవలసిందిగా కోరుచున్న. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 6-7. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు నామము ద్వారా నీవు నడువుము. థ్యాంక్ యూ సిస్టర్. పేతురు, యోహానులు శృంగారమును దేవాలయము ద్వారా ఇంచుమించు మధ్యాహ్నము 3 గంటల సమయములో ప్రార్థనా వేళ యందు ప్రార్థించుటకు వారు వెలుచుండగా పుట్టినది మొదలుకొని ఒక కుంటివాడు ఆ ప్రాంగణములో భిక్షమడుట వాడు ఉన్నప్పుడు పేతురు యోహానుల వైపు చూచి, వీరేమైనా నాకు భిక్షమేస్తారేమో, వీరి యొద్ద నుండి వాడు ఆశిస్తూ వారి వైపు తేరి చూచుచుండగా, అప్పుడు పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నేను కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు నామములో లేచి నడువుమని ధైర్యముగా ప్రకటించి అద్భుతము శృంగారమను దేవాలయము ఆవరణ ఎదుట పేతురు జరిగించెను. చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. పేతురుకు అట్టి ధైర్య సాహసములు, అట్టి ధైర్యముతో కూడిన మాట పేతురు చెప్పడానికి గల కారణం ఏమిటంటే,
ఆ నామములో ఉన్న శక్తిని, ఆ నామములో ఉన్న అధికారమును, ఆ నామములో ఉన్న బలమును, పునరుత్థాన శక్తి ఏమిటో పేతురు రుచి చూచి ఎరిగినాడు. కాబట్టి ఆ నామములో ఉన్న శక్తి ద్వారా ధైర్యముతో పుట్టినది మొదలుకొని కుంటివాని జీవితంలో స్వస్థతను, అద్భుతమును, ఆశ్చర్య క్రియలను రప్పించగలిగెను. ప్రియమైన దేవుని సంఘస్థులారా, మీ జీవితాలలో, మీ కుటుంబాలలో ఒకవేళ ఆత్మీయముగా మీరు దిగజారిన స్థితి, భయముతో, దిగులుతో, ఆందోళనతో, ధైర్యము కోల్పోయిన స్థితిలో, ఆత్మీయ జీవితంలో ఎదుగక ఒకవేళ ఉండినట్లయితే, యేసుక్రీస్తు యొక్క నామములో తిరిగి మీరు ఆయన యొక్క శక్తి ద్వారా, నామము ద్వారా తిరిగి మీ ఆత్మీయ జీవితంలోనికి దేవుడు బలమును, శక్తిని, అద్భుతములను, మహత్కార్యాలను చేసే దేవుడై ఉన్నాడు. ఆ నామములో ఉన్న శక్తిని నీవు గ్రహించి హృదయములో నమ్మి విశ్వసించి పలికినప్పుడు, ఆమేన్. అందుకనే యెహోవా అయిన దేవునిని రుచి చూచి తెలుసుకొనుడి. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. రుచి చూచి అనగా నీ విశ్వాస ఆత్మీయ ప్రయాణములో తండ్రి అయిన దేవుడు తన కుమారుని ద్వారా నీకు నాకు అనుగ్రహించిన ఉన్నతమైన పరలోకమందున్న ఆ నామములో ఉన్న అధికారము ఎప్పుడైతే నీవు గ్రహించగలుగుతావో, బైబిల్ చదువుట ద్వారా, ప్రార్థన ద్వారా, దేవునితో సహవాసము చేయట ద్వారా, దేవుణ్ణి వెంబడించుట ద్వారా, విశ్వాసము ద్వారా ఆ నామములో ఉన్న అధికారము, శక్తి దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్, హల్లెలూయా. మరొక సందర్భములో భక్తుడైన దావీదు గొల్యాతు సవాలు చేస్తున్నప్పుడు యుద్ధ భూమిలోనికి వెళ్ళి తనకంటే బలవంతుడైన గొల్యాతును ఎదుర్కొనుటకు ఏమని పలుకుతూ ఉన్నాడంటే, ఇదిగో నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామము పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఆ సైన్యములకు అధిపతియగు యెహోవా నామము ద్వారా నేను నీ మీదికి వచ్చిన సందర్భములో యుద్ధము యెహోవాదే అని గంభీరముగా ఆ నామమును గూర్చి పలుకుతూ, ఆ నామమును ఘనపరుస్తూ, హెచ్చిస్తూ ఉన్న తరుణములో గొప్ప విజయము దావీదుకు దేవుడు అనుగ్రహించినాడు. ఆమేన్. చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. దేని ద్వారా? ఆ గొప్ప నామమును దావీదు ఘనపరచుట ద్వారా, హెచ్చించుట ద్వారా, ఆ నామములో ఉన్న శక్తిని, బలమును, అధికారమును వ్యక్తిగతముగా తాను రుచి చూచి అనుభవించి అరణ్య యాత్రలో ఒకరోజు తన యొక్క మందను మేపుతూ ఉన్నప్పుడు గొర్రెలను సింహపు నోటి నుండి, ఎలుగుబంటి నోటి నుండి రక్షించిన ఆ యెహోవా నామము వలన యుద్ధము యెహోవాదే అని గొల్యాతు మీదకి వెళ్ళి వారిని చంపి ఇశ్రాయేలు ప్రజల మీద ఉన్న ఆ నింద, అవమానమును ఆయన కొట్టివేసినాడు. అప్పుడు స్త్రీలందరూ కూడా దావీదు చేసిన యుద్ధమును బట్టి, విడుదలను బట్టి
ఏమని కొనియాడున్నారండి? సౌలు వేల కొలదియు, దావీదు 10,000 కొలదియు యుద్ధము జరిగించి హతమార్చి విజయశాలిగా దావీదు పిలువబడెను అని కొనియాడినప్పుడు అక్కడే వచ్చిన తంట. ఎప్పుడైతే సౌలు ఆ మాట విన్నాడో, స్త్రీలు దావీదును పొగుట, సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు అన్న మాట విన్నప్పుడు నాటి నుండి విషపు చూపు ఎవరి మీద వేసినాడండి? దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఎక్కడ అయితే సేవకులను స్త్రీలు పొగుడుతారో అక్కడే అపవాది యొక్క క్రియలు ప్రారంభమవుతాయి. దావీదు జీవితంలో అది వరకు సౌలుకు దావీదుకు పెద్ద వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఏమీ లేవు, కానీ ఈ స్త్రీల నుండే తంట వచ్చింది. ఆ స్త్రీలు పొగుడుకోగొనింటే బాగుండు, అయితే వారు 1000 కొలది 10,000 కొలది అన్నప్పుడు సౌలు రాజు విషపు చూపు నాటి నుండి దావీదు మీద ఒక కన్ను వేసెను. కాబట్టి దావీదు యొక్క విజయానికి రహస్యం ఏమిటంటే, యెహోవా దేవుడు, యుద్ధము యెహోవాదే, యెహోవా పేరిట నేను నీ మీదికి వస్తున్నానని గొల్యాతును జయించగలిగినాడు. ఆమేన్, హల్లెలూయా. మరొక సందర్భములలో మొదటి రాజులు గ్రంథము 18వ అధ్యాయము 19వ వచన భాగములో అక్కడ కర్మేలు పర్వతము మీద ప్రవక్త అయిన ఏలియా భక్తుడు ఒకవైపు నిలబడి మరొక వైపు యెజెబెలు పోషించిన 450 మంది బయలు ప్రవక్తలు, అషేరాదేవి పోషించిన ప్రవక్తలు 400 మంది, మరియు అబద్ధ ప్రవక్తలు 850 మంది. అషేరాదేవి ప్రవక్తలు, బయలు ప్రవక్తలు, యెజెబెలు ప్రవక్తల మధ్య భక్తుడైన ప్రవక్త అయిన ఏలియా ఒక్కడే సాహసముతో, ధైర్యముతో సారీ దునియా ఏక్ తరఫ్ ప్రాఫెట్ ఆఫ్ ఏలియా ప్రవక్త ఒకవైపు నిలబడి సవాలుతో విసురుతున్నాడు. ఏమని? మీ దేవుళ్లను పిలువుడి, వాడు పండుకున్నాడో, వాడు నిద్రపోయినాడో, వాడు ఏ స్థితిలో ఉన్నాడో పిలువుడి వాణ్ణి అని. అప్పుడు వాక్యంలో రాయబడినది, ఏలియా భక్తుని సమయం వచ్చినప్పుడు భక్తుడైన ఏలియా ఆ యొక్క బలిపీఠమును సరిచేసి ఆ బలిపీఠం మీద బలి పశువును నిలబెట్టి యెహోవా దేవుని నామమున ప్రార్థన చేసినప్పుడు సైన్యములకు అధిపత్యగు యెహోవా ఏలియా భక్తుని ప్రార్థన ఆలకించి ఆయన నామము ద్వారా ఆలకింపబడి యెహోవా దేవుడు ఆ బలి పశువును దహించుటకు ఆకాశము నుండి అగ్నిని రప్పించెను. ఆ రీతిగా ఏలియా భక్తుని యొక్క సాహసము, ప్రార్థనా జీవితము, అటువంటి దేవునితో ఉన్న సహవాసమును బట్టి యెహోవా నామములో ఉన్న అధికారము ఏలియా భక్తుడు బయలు ప్రవక్తల ఎదుట, అషేరా దేవి ప్రవక్తల ఎదుట, యెజెబెలు ప్రవక్తల ఎదుట నిరూపించెను. హి వాజ్ ప్రూవ్డ్. చెప్పండి కూడా దేవుని మహిమపరచుదాం. కారణం యెహోవా దేవుని యొక్క శక్తిని, ఆయన నామములో ఉన్న బలమును, అధికారమును ఏలియా భక్తుడైన ప్రవక్త నిరూపించగలిగెను. ఈనాడు మనము మన జీవితాలలో, మన కుటుంబాలలో అపవాది క్రియల ద్వారా ప్రార్థనా బలిపీఠములను వాడు పడద్రోసి ఉన్నాడు. ప్రార్థనా జీవితములు లేక,
దేవునితో సహవాసాలు లేక, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించక, ఆయన నామములో ఉన్న శక్తిని, అధికారమును, బలమును ఏమిటో గ్రహింపక, వాక్యంలో రాయబడి ఉన్నది, మై పీపుల్ పెరిష్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, నా ప్రజలు జ్ఞానము లేక నశింపబడిపోతున్నారు, జ్ఞానము లేక బందీలుగా జీవిస్తున్నారు, జ్ఞానము లేక ఓటమిలో జీవిస్తున్నారు, జ్ఞానము లేక అవమానములో జీవిస్తున్నారు, జ్ఞానము లేక అనారోగ్యముతో, భయాలతో, దిగులతో వారు దిగజారిపోతున్నారు. బికాజ్ ల్యాక్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్, ఈ దేవునిలో ఉన్న వాక్యపు శక్తి లోపించుట ద్వారా 99% క్రిస్టియన్స్ నేటి సమాజంలో ఎట్లా తయారయ్యారంటే, షుగర్ కోటేజ్ మెసేజ్లు కావాలి వాళ్ళకి. ఏం మెసేజ్లు అండి? షుగర్ కోటేజ్ మెసేజ్ అనగా, ఇంపుగా ఆశీర్వాదములు ఉంటాయమ్మా, ఇండ్లు కట్టుకుంటారు, మీ కొడుకు ఫారిన్లో మంచి సీట్ వస్తుంది, ఎంటెక్ సీట్ వస్తుంది, బీటెక్ సీట్ వస్తుంది, 10 ఏళ్ళకి 10 ఉంగరాలు, మెళ్ళో 4-5 చైన్లు, 10 మంచి కార్లు, బంగళాలు, ఇటువంటి చెప్పే ప్రవచనాలు కానీ, ఇటువంటి దగ్గర చెప్పే వాక్యాలు కానీ ఎంతో జాగ్రత్తగా వింటారు. దేవుని యొక్క వాక్యములో ఉన్న హెచ్చరికలు, దేవుని యొక్క వాక్యము ద్వారా నా జీవితము సరిచేయబడాలి అన్న ఒప్పుదల ఏదో 1% క్రైస్తవులకు మాత్రమే ఉన్నది. కానీ రెస్ట్ ఆఫ్ ద రిమైనింగ్ మెజారిటీ ఆఫ్ ద క్రిస్టియానిటీ టుడే దే ఆర్ హియరింగ్ షుగర్ కోటేజ్ మెసేజెస్. అలంకారతో కూడిన పాటలు, వాక్యము విని శక్తిహీనులుగా వారు మార్చబడుతున్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్యము అద్దము వంటిది, దేవుని యొక్క వాక్యము సుత్తి వంటిది, దేవుని యొక్క వాక్యము జీవాహారము. దేవుని యొక్క వాక్యములో ఉన్న శక్తిని మనము గ్రహించి సరిచేసుకొని వాక్య ప్రకారంగా జీవించడానికి ఆత్మీయ కృపను, దేవుని యొక్క మేలులు వాక్యములో నుండే మనకు అనుగ్రహింపబడతాయి. కేవలం అలంకారప్రాయంగా చెప్పబడే వాక్యాలు ఒకవేళ తాత్కాలికంగా నీకు ఉపశయనము, ఆనందము, సంతోషము కలిగించునేమో కానీ అవి దీర్ఘకాలికంగా లాంగ్ లైఫ్గా నీకు సహాయపడవు. బికాజ్ their messages are all sugar coated messages. బైబిల్లో బుద్ధిహీనుడు తన గృహాన్ని నిర్మించుకున్నాడు, బుద్ధిమంతుడు తన గృహాన్ని నిర్మించుకున్నాడు. పరీక్ష కాలము రానే వచ్చినది. ఆ పరీక్ష కాలము వచ్చినప్పుడు బుద్ధిమంతుని యొక్క గృహము నిలబడినది, బుద్ధిహీనుని యొక్క గృహము కూలిపోయినది. కారణం చెప్తారమ్మా? చెప్తారా? పురుషుల వైపు కానీ స్త్రీల వైపు కానీ క్వైర్. కారణం బుద్ధిహీనుడు షుగర్ కోటేజ్ మెసేజ్ల మీద తనకు నచ్చిన విధముగా తన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఇసుక మీద నిర్మించుకున్నాడు. బుద్ధిమంతుడైతే జాగ్రత్తగా దేవుని వాక్యమును కనుగొని వాక్యానికి లోబడి దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యములో ఉన్న శక్తిని గ్రహించి ఆత్మీయముగా వాడు తన యొక్క జీవితాన్ని, నివాసమును, కుటుంబమును, భార్య పిల్లలందరినీ కూడా ద్రాక్షావళి అయిన క్రీస్తులో వాక్యములో వాడు నిర్మించుకొనిన కారణమును బట్టి పరీక్ష కాలం వచ్చినా, గాలులు వీచినా, తుఫానులు వీచినా, అలలు కొట్టినా, ఏవి వాట్ ఎవర్ ఇట్ మే బి హ్యాపెన్స్,
things had happened, he was not shaking up and down, because the foundation is the word of God. Amen. Hallelujah. వాక్యము మీద ఎవరి జీవితాలు అయితే నిర్మించబడతాయో, ఎలాంటి గాలులు వీచినా, ఎలాంటి అపవాది శోధనలు వారి మీదకి సంభవించిన, నీతిమంతుడు కదలడు. విశ్వసించితిని గనక మాట్లాడి తిని, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా జీవించుదురు, ఎదుర్కొనుదురు అని వాక్యములో వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఏలియా ప్రవక్త అట్టి జీవము కలిగిన దేవుని నామములో ఉన్న అధికారమును కర్మేలు పర్వతము మీద ఒక్కడే దేవుని పక్షముగా నిలబడి మహత్కార్యమును, సూచక క్రియను అషేరా దేవి ప్రవక్తలు ఎదుట, ఆ యొక్క బయలు ప్రవక్తలు ఎదుట, యెజబెలు ప్రవక్తల ఎదుట దేవుని మహత్యమును నిరూపించగలిగినాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి అట్టి నామము దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అట్టి నామములో ఉన్న అధికారము దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. ఆ నామమందు మనము విశ్వసించి ఈ లోకయాత్రలో భయాలు, దిగులు, భీతి, ఆచారాలు, ప్రకృతిపరమైన ఆలోచనలు, సిద్ధాంతాలు, మనుషుల యొక్క తలంపులు, పితృపారంపర్య ఆచారాలు అవన్నీ కూడా మానివేయుడి. అవన్నీ కూడా దయ్యపు ఆలోచనలు. కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఎవరు గుండ్లు కొట్టుకోవద్దండి. నేను సేవకునిగా మీకు చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. ఎవ్వరు కూడా దయచేసి మీ కాకలు కానీ, వాళ్ళు కానీ, ఇంకోరు కానీ, అన్నదమ్ములు కానీ అటువంటి అన్య ఆచారాల పద్ధతులు పాటించొద్దండి. ఒకవేళ పాటిస్తే ఆ అపవాది యొక్క శరీర క్రియలు మీ జీవితంలోనికి ప్రభావితం చేస్తాయి. దేనిని గురించి అయితే మీరు భయపడతారో అపవాది అదే మీ జీవితంలోనికి ప్రవేశింపచేస్తాడు. వాక్యం విన్నారు కదా, యోబు భయపడినాడు, అదే ఆయన జీవితంలో తిరిగి సంప్రదించబడింది, అనుగ్రహింపబడింది. దేనిని గురించి కూడా మనము భయపడవద్దండి. అన్ని ఆచారాలు, సాంప్రదాయాలు అవి మానివేసి వాక్యము ఏమి చెబుతుందో మీకు ఒక సత్యము చెప్తా. యేసు ప్రభుల వారు మరణించినారని సిలువలో ఎంతమంది అంగీకరిస్తారండి? ఒకరు ఇద్దరు అంతే. చనిపోలేదు అట్లయితే యేసు ప్రభు. ఎంతమంది సిలువలో యేసు ప్రభుల వారు ప్రాణం పెట్టి చనిపోయినాడు అన్న వాళ్ళు చేయలేదండి. సంఘమంతయు కూడా అంగీకరించదగిన, ప్రపంచమంతా కూడా అంగీకరించదగిన మాట, యేసు ప్రభుల వారు మరణించి తిరిగి లేచినాడు. అయితే యేసు ప్రభుల వారు మరణించినప్పుడు యేసు ప్రభుల వారు ఆయనకు కూడా అన్నదమ్ములు ఉన్నారు, ఆయనకు కూడా కుటుంబం ఉన్నది. మరి మరియ కుమారులు ఎవరు కూడా గుండ్లు కొట్టించుకోలేదే? వాక్యంలో ఎక్కడైనా ఉన్నదా? చూపండి. యేసు ప్రభు పెద్దన్న, వాళ్ళ కుటుంబానికి అన్న. ఒకవేళ వాళ్ళ పిల్లలకు, తమ్ముళ్ళ పిల్లలకు చిన్నాయన పెద్దనాయన ఉంటారు. మరి ఎక్కడ కూడా వాక్యంలో వారు చనిపోయిన పద్ధతులు కానీ, ఆచారాలు కానీ, దినాలు కానీ, ఆ సమాధుల దగ్గరకు పోవడం కానీ, అక్కడ పెట్టడం కానీ, ఇవన్నీ ఎక్కడైనా బైబిల్లో పాటించినారా? అపోస్తలులు ఎక్కడైనా పాటించినారా? సువార్థికులు ఎప్పుడైనా పాటించినారా? దేవునితో నడిచిన శిష్యులు ఎవరైనా పాటించినారా? మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ యొక్క సాంప్రదాయం, ట్రెడిషన్? అపవాది ఆలోచనల ద్వారా, అపవాది ప్రేరేపణల ద్వారా దేవునికి భిన్నముగా, వ్యతిరేకముగా
క్రైస్తవ సమాజాలను, కుటుంబాలను నాశనము చేయుటకు, దేవుని యొక్క కార్యములను గ్రహించుకోకుండా, దేవునిలో ఉన్న శక్తిని వారికి కనబరచక, ఈ లోక దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలిగించడం ద్వారా అనేకులు ఆత్మీయముగా అంధత్వముతో జీవిస్తూ వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని ఇదే భక్తి అని భావించుకొని జీవిస్తున్నారు. కాబట్టి అటువంటి అన్య ఆచారాలు మీరు ఆచరించకూడదని ప్రేమతో మీకు ఒక సేవకుడిగా మనవి చేస్తున్నాను, తెలియజేస్తున్నాను. దేవుడు ఈ మాటలను, వాక్యమును మన వెనుకలో దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. సంఘ కాపరి గారు